1000 ఇయర్స్ హిస్టరీ ఉన్న టెంపుల్. కానీ క్రౌడ్ ఆల్మోస్ట్ లేదు. ఇలాంటి ప్లేస్ తమిళనాడులో ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హాయ్ గైస్! టుడే మిమ్మల్ని ఒక పవర్‌ఫుల్ ఏన్షియంట్ టెంపుల్‌కి తీసుకెళ్తున్నా. చాలామంది టూరిస్టులు మిస్ చేస్తున్నారు. కానీ లోకల్స్‌కి చాలా స్పెషల్ ప్లేస్ ఇది. ఇది వృద్ధగిరీశ్వరర్ టెంపుల్, వృద్ధాచలంలో ఉన్న ఏన్షియంట్ శివ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం పవిత్రమైన అరణ్యం. బ్రహ్మదేవుడు ఇక్కడ శివుణ్ణి ఆరాధించి వరం పొందినట్టు చెబుతారు. వృద్ధ అంటే పాతది లేదా ప్రాచీనమైనది. గిరి అంటే కొండ. అంటే ఈ క్షేత్రం ప్రాచీన కొండపై వెలిసిన శివక్షేత్రం అని అర్థం. అందుకే ఈ దేవుడికి వృద్ధగిరీశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇంకొక కథ ప్రకారం ఇక్కడ శివుడు వృద్ధ రూపంలో ప్రత్యక్షమై భక్తులకి దర్శనమిస్తాడని నమ్మకం. ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడింది. అందమైన గోపురం, రాతి శిల్పాలు ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. గోపురం చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ గ్రాండ్గా అనిపిస్తుంది. ఇన్సైడ్కి వెళ్ళాక పీస్ఫుల్ సైలెన్స్ ఫీల్ అవుతుంది. స్టోన్ కార్వింగ్, పిల్లర్స్, ఎవ్రీ కార్నర్లో హిస్టరీ ఫీల్ అవుతుంది. మెయిన్ డైటీ లార్డ్ శివ పవర్ఫుల్ ప్రెజెన్స్ అనిపిస్తుంది. టెంపుల్లో నడుస్తుంటే కామ్ ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. చాలామంది వృద్ధగిరీశ్వర టెంపుల్ విజిట్ చేస్తారు, కానీ నియర్ బైలో ఇంకొక పవర్ఫుల్ టెంపుల్ ఉంది. అది చాలామందికి తెలియదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఆ పవర్ఫుల్ టెంపుల్ ఏంటనేది కంప్లీట్గా రివీల్ అవుతుంది. సో ఈ టెంపుల్ మనం రీచ్ అవ్వాలంటే మనం ఏ లొకేషన్లో ఉన్నా మనం ఫస్ట్ రీచ్ అవ్వాల్సింది చెన్నై. చెన్నైలో 2 మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి చెన్నై సెంట్రల్ అండ్ చెన్నై ఇగ్మోర్ రైల్వే స్టేషన్. సో మనం వృద్ధాచలం వెళ్ళాలంటే మనం చెన్నై ఇగ్మోర్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేయాలి. వీడియో మధ్యలో ఒక పవర్ఫుల్ టెంపుల్ డీటెయిల్స్ రివీల్ చేస్తా అన్నా కదా. జస్ట్ అరౌండ్ 20-25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏన్షియంట్ వైష్ణవ టెంపుల్ ఉంది. శ్రీముష్ణం భూ వరాహస్వామి టెంపుల్. శివ టెంపుల్ విజిట్ చేసి విష్ణు టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు. వన్ స్పిరిచువల్ కాంబో ట్రిప్. ఇది వరాహ అవతారానికి సంబంధించిన ముఖ్యమైన స్థలంగా భావించబడుతుంది. తమిళనాడులోని శ్రీముష్ణంలో ఉన్న ఈ ఆలయం భూవరాహస్వామికి అంకితమైన అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఒకటి. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో తోసి దాచిపెట్టినప్పుడు విష్ణువు వరాహ అవతారం తీసుకుని సముద్రంలోకి దిగి భూమాతను రక్షించి బయటకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో భూమాతను తన దంతాలపై ఎత్తుకుని బయట తీసుకొచ్చిన ప్రదేశమే శ్రీముష్ణం అని పురాణాల్లో చెబుతారు. అందుకే ఇక్కడి దేవుడు భూవరాహస్వామిగా పూజింపబడుతున్నాడు. మార్నింగ్లో శివ దర్శనం, తర్వాత విష్ణు దర్శన్. ఒక్క రోజులో 2 డివైన్ ఎనర్జీస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టూరిస్ట్ రష్ కాదు, ట్రూ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వృద్ధగిరీశ్వర్ అండ్ శ్రీముష్ణం భూ వరాహస్వామి టెంపుల్ పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్, బడ్జెట్ ఎంత. సో మనం చెన్నై నుంచి వృద్ధగిరీశ్వర్ టెంపుల్, అక్కడి నుంచి మళ్ళీ భూ వరాహస్వామి టెంపుల్, మళ్ళీ బ్యాక్ చెన్నై వరకు టోటల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి 1600 రూపీస్ అవుతుంది. ప్లస్ ఫుడ్, లంచ్ అండ్ డిన్నర్ కలిపి 1200 రూపీస్. చెన్నైలో హోటల్ తీసుకున్నాం, దానికి 1200 రూపీస్. సో టోటల్గా 4000 రూపీస్లో మనం 2 పవర్ఫుల్ టెంపుల్స్ని కవర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో శివ అని టైప్ చేయండి. ఇంకా ఇలాంటి ఏన్షియంట్ ప్లేసెస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.